ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. నమస్తే, నేను మీ ఉమా. ఇప్పుడు రచయిత హరీష్ పంపిన బాలభీముడు అనే కథను విందాం. మనం నలుగురం చెయ్యలేని పనిని ఒక్కడే చేసేస్తే భీముడిలా ఉన్నాడు అంటాం. ప్రతి మనిషికి కొంత బలం ఉంటుంది. కాని ఎక్కువ బలం ఉన్నవాళ్ళని చూస్తే టపీమని భీముడు గుర్తుకు వస్తాడు. మరి అసలు సిసలు భీముడు మీకు తెలుసా? పంచపాండవులలో రెండోవాడు భీముడు. కుంతీదేవికి, పాండురాజుకి వాయుదేవుని అనుగ్రహం వల్ల పుట్టినవాడు. కురుక్షేత్రంలో 100 మంది కౌరవులను మట్టుబెట్టిన ధీశాలి. ఎందరో రాక్షసులను సంహరించిన పరాక్రముడు. అంతటి బలశాలి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అయితే మనం కథ వినడం ప్రారంభించే ముందు సౌకర్యవంతమైన స్థితిలోకి వెళదాం. మీకు ఇష్టమైన రీతిలో పడుకొని అన్ని లైట్లను ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి. నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకొని వదలండి. ఈ ప్రపంచాన్ని, ఇవాల్టి జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి నిద్రలోకి క్రమంగా జారుకొనే సమయమిది. మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకొని మీ శరీరంలోని ఒత్తిడిని బయటకు వదిలేయండి. ఇప్పుడు చేయాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవడం, సేద తీరటం, మునుపటి స్థితికి రావటం. మీరు ఇప్పుడు మంచం మీద ఉన్నారు. రోజువారీ అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా మీకు అనిపిస్తుంది. కాళ్ల నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటకు పంపించేయండి. మీకోసం అవన్నీ రోజంతా చాలా కష్టపడ్డాయి. కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది. ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంత అనుభూతి క్రమంగా మీ మోకాలి క్రింది భాగానికి చేరుతుంది. అక్కడి నుంచి మోకాళ్లలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకోనివ్వండి. ఈ విశ్రాంత అనుభూతి క్రమంగా మీ పొత్తికడుపు నుంచి వెన్నెముక మీదుగా ఎగువ వీపు వరకు వచ్చి తరువాత ఛాతీలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి. అక్కడి నుంచి మీ భుజాల్లోకి, తరువాత చేతుల్లోకి, చివరగా వేలి కొనల వరకు వెళ్తున్నట్లుగా అనుభూతి చెందండి. ఆపై మీ మెడ, తల, ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది. అప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా, రిలాక్స్డ్గా నిద్రకు సిద్ధంగా ఉంది. త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు. డ్రీమ్ ల్యాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు. ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి మీరు కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి. అద్భుతమైన నిద్రానుభవం కోసం మీ శరీరం మొత్తానికి విశ్రాంతినిస్తూ స్థిరంగా ఉండండి. ఇప్పుడిక కథలోకి వెళదాం. ఒకరోజు కుంతీదేవి తన కొడుకును భుజం మీద ఎత్తుకొని పూలతోటకు పోయింది. నడుస్తుంటే కాలుకి రాయి తగిలింది. ఆమె అడుగు తడబడింది. చేతులు పట్టుతప్పి పిల్లాడు పెద్ద బండమీద పడ్డాడు. అయ్యో, నా చిట్టి తండ్రికేమయ్యిందో అని కుంతీదేవి అరిచింది. వెంటనే బాధపడుకుంటూ బాలుణ్ణి ఎత్తుకుంది. ఆశ్చర్యం, బాలుడికి ఏం కాలేదు. కాని ఆ బాలుడు పడ్డ పెద్ద బండ పగిలి ముక్కలైంది. బాలుడు హాయిగా నవ్వుతున్నాడు. అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆ బాలుడిని తల్లి కుంతీదేవి ఎంతో ఇష్టంగా ముద్దాడింది. ఆ బాలుడే బాలభీముడు. బండను పగలగొట్టిన ఈ బాలుడు
సామాన్యుడు కాదమ్మా అని చుట్టుపక్కల వాళ్ళు ముక్కు మీద వేలేసుకున్నారు. పెద్దవాడయ్యాక కొండల్ని పిండి చేసే గొప్పోడవుతాడని పొగిడారు. తండ్రి పాండురాజుకు ఈ విషయం తెలిసింది. బాలభీముడి బలాన్ని చూసి మురిసిపోయాడు. పాండురాజు 5 కొడుకుల్లో భీముడు రెండోవాడు. భీముని అన్న ధర్మరాజు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు తమ్ముళ్ళు. ఈ 5 పంచపాండవులంటారు. పాండురాజు అన్న ధృతరాష్ట్రుడు. ఆయన హస్తినాపురానికి రాజు. ధృతరాష్ట్రునికి 100 కొడుకులు. వారిని కౌరవులు అంటారు. కౌరవులలో పెద్దవాడు దుర్యోధనుడు. భీముడు వాయుదేవుడి అంశతో జన్మించినందున అతనికి అపారమైన బలం ఉంది. అతను పరుగు పందెంలో, కుస్తీ పందెంలో, జలక్రీడలలో అందరికంటే ముందుండేవాడు. చిన్నప్పుడు పాండవులు, కౌరవులు అంతా కలిసి చదువుకున్నారు, ఆడుకున్నారు. ఆటల్లో భీముడు ఎప్పుడూ కౌరవుల్ని ఓడించేవాడు. ఆటల్లో బాగా అలసిపోయి ఆకలి ఆకలి అంటూ మాటిమాటికి ఇంటికి పోయేవాడు. ఇంట్లో ఉన్న ఆహార పదార్థాలేమున్నా భీముడు కడుపు నిండా తినేవాడు. తిరిగి వచ్చి చదువుకోవడానికి, ఆడుకోవడానికి పోయేవాడు. ఒకసారి కౌరవులందరూ చెట్లెక్కి పండ్లు తెంపుకుంటున్నారు. అదే చెట్టు ఎక్కబోతున్న భీముణ్ణి కౌరవులు అడ్డుకున్నారు. భీమునికి కోపం వచ్చింది. చెట్టు మొదలు పట్టుకొని గట్టిగా ఊపాడు. చెట్టు మీద ఉన్న కౌరవులంతా పండ్లలాగా జలజల కింద రాలిపడ్డారు. వాళ్ళు భీముని బలానికి ఆశ్చర్యపోయారు. కోపంతో భీముని మీద తిరగబడ్డారు. అయినా భీముడు భయపడలేదు. వాళ్లను చితకబాదాడు. ఏమీ చేయలేక కౌరవులందరూ భీమునిపైన ద్వేషం పెంచుకొని రోషంగా వెళ్ళిపోయారు. ఎట్లాగైనా భీముణ్ణి ఓడించాలి అనుకున్నారు. కౌరవులలో పెద్దవాడైన దుర్యోధనుడు భీమునిపై చాలా కోపం పెంచుకున్నాడు. భీముడు తన కొంటె పనులతో కౌరవులను ఆట పట్టించేవాడు కాని వారికి ఎప్పుడూ హాని చెయ్యలేదు. అలా చెయ్యాలని ఊహించలేదు కూడా. ఒకనాడు భీముడు ఒంటరిగా ఉండటాన్ని దుర్యోధనుడు చూశాడు. అతనికి విషాహారం తినిపించాడు. దాంతో భీముడు స్పృహ కోల్పోయాడు. అప్పుడు కౌరవులందరూ కలిసి భీముణ్ణి తీగలతో బంధించారు. ఎత్తుకొనిపోయి నదిలో పడేయాలనుకున్నారు. కాని అంతమంది కలిసి కూడా భీముణ్ణి ఎత్తలేకపోయారు. భీముణ్ణి దొర్లించుకుంటూ పోయి నదిలో పడేశారు. భీముడు అడుగున ఉన్న పాతాళలోకానికి పోయాడు. అక్కడ ఉన్న విషసర్పాలు భీమునిలో ఉన్న విషాన్ని పీల్చేసి అతనికి ఎలాంటి అపాయం కలగకుండా చేశాయి. భీముని కట్లు తెంపాయి. కొంతసేపటికి భీమునికి స్పృహ వచ్చింది. అక్కడ ఉన్న నాగరాజు తన బంధువని తెలుసుకున్నాడు. అతని దయ వల్ల 1000 ఏనుగుల బలాన్ని పొంది బయటకు వచ్చాడు. ధృతరాష్ట్రుడు తన కుమారులను, పాండవులను ధనుర్విద్య నేర్చుకోవడానికి ద్రోణాచార్యుల వద్దకు పంపించాడు. వారందరూ ఎంతో శ్రద్ధగా విలువిద్య నేర్చుకుంటున్నారు. కొంతకాలానికి గురువు ద్రోణాచార్యులు అందరినీ పరీక్షించారు. ధనుర్విద్యలో అర్జునుడు మొదటివాడని తెలుసుకొని అతనికి ఎక్కువ ప్రేమతో విద్య నేర్పాడు. ఇది ఇతర రాజకుమారులకు కోపం తెప్పించింది. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. ధృతరాష్ట్రుడు తన కుమారులు ఎంత విద్య నేర్చుకున్నారో పరీక్షించాలని కోరుకున్నాడు. వీరి విద్యను చూపించడానికి ఒక పందెం నిర్వహించాడు. పందెంలో ధనుర్విద్య, కుస్తీ మొదలైన రంగాల్లో రాజకుమారులు తమ నైపుణ్యాలను ప్రదర్శించారు. భీముడు, దుర్యోధనుడు
గదాయుద్ధంలో పోటీపడ్డారు. భీముడు దుర్యోధనుడిని చాలా బలంగా కొట్టాడు. దీంతో దుర్యోధనుడు కోపంతో ఉన్నాడు. అతను భీముడిని చంపాలని అనుకున్నాడు. అయితే ద్రోణాచార్యుడు భీముడు దుర్యోధనుల గదాయుద్ధం ప్రమాదకరంగా ఉంటుందని భావించి దాన్ని ఆపివేశాడు. అప్పటినుంచి దుర్యోధనుడు భీముడిపై కోపంతో ఉన్నాడు. అతను భీముణ్ణి నాశనం చేయాలని నిర్ణయించుకున్నాడు. గదాయుద్ధంలో గెలిచిన విషయాన్ని భీముడు ఆనందంతో తల్లికి చెప్పాడు. అప్పుడు తల్లి, నాయనా, నీ బలాన్ని ఇతరులకు మేలు చేసేందుకు ఉపయోగించు అని బుద్ధులు చెప్పింది. సరేనమ్మా, నేను పెద్దయ్యాక నా బలంతో చెడ్డవాళ్లను శిక్షిస్తా, మంచివాళ్లను రక్షిస్తా అన్నాడు. ఒకరోజు దుర్యోధనుడు తన తండ్రి ధృతరాష్ట్రుడిని సమీపించి పాండవులను వారణావతంకు పంపించమని అడిగాడు. పాండవులు తనకు శత్రువులని, వారు తన రాజ్యాన్ని స్వాధీనం చేసుకుంటారని అతను భయపడ్డాడు. ధృతరాష్ట్రుడు దుర్యోధనుడి మాటలను విని కృంగిపోయాడు. అతను పాండవులను చాలా ప్రేమించాడు. కాని తన కుమారుల భవిష్యత్తును ఆలోచించి దుర్యోధనుడి కోరికను మన్నించాడు. దుర్యోధనుడు తన కపటోపాయం ప్రకారం కొందరు మిత్రులను పంపి పాండవులకు వారణావతం గురించి ఆసక్తి కలిగేలా చెప్పించాడు. గొప్పగా వర్ణించిన వారణావతం చూడాలన్న కుతూహలం పాండవులలో కలిగింది. ఒకరోజు ధృతరాష్ట్రుడు పాండవులను పిలిచి, వారణావతంలో మీ తల్లితో కొంతకాలం విశ్రాంతి తీసుకొని రండి. గంగానదీ తీరాన ఉన్న ఆ నగరం అత్యంత సుఖప్రదమైన నగరమని విన్నాను అన్నాడు. పెద్ద తండ్రి ప్రేమతో చెప్పిన మాటను తిరస్కరించలేక ధర్మరాజు, భీష్మ, ద్రోణ, కృపాచార్యుల ఆశీర్వాదం తీసుకొని తల్లిని, తమ్ములను వెంటపెట్టుకొని వారణావతం బయలుదేరాడు. ఇది చూసిన దుర్యోధనుడు ఆనందపడ్డాడు. దుర్యోధనుడు పురోచనుడు అనే గృహ నిర్మాణ నిపుణుణ్ణి పిలిచి వారణావతంలో పాండవుల కోసం లక్క, మట్టి, నెయ్యి మిశ్రమంతో చేసిన గృహాలను నిర్మించమని చెప్పాడు. వాటిలో పాండవులు ఏమరుపాటుగా ఉన్న సమయం చూసి ఆ గృహాలను తగులబెట్టమని, వారి మరణవార్త తీసుకువస్తే నీవు జీవితాంతం భోగాలను అనుభవించవచ్చని ప్రలోభపెట్టాడు. పురోచనుడు అందుకు అంగీకరించాడు. తల్లితో సహా వారణావతానికి బయలుదేరుతున్న పాండవులను చూసి పౌరులు పాండవుల అడ్డు తొలగించుకోవాలని వారిని వారణావతానికి పంపుతున్నారని గ్రహించారు. భీష్ముడు మొదలైన వారు అడ్డు చెప్పనందున కలత చెందారు. పాండవులు లేని రాజ్యంలో ఉండలేమని భావించి వారి వెంట నడవసాగారు. విదురుడు మాత్రం మరికొంత దూరం వారి వెంట వెళ్లి నర్మగర్భంగా కొన్ని మాటలు చెప్పాడు. అందరికీ ధృతరాష్ట్రుడు, పాండురాజు తెలుసు. చాలామందికి తెలియని పేరే విదురుడు. సత్యవతి శంతనుడి కుమారుడు, విచిత్రవీర్యుడు. అతనికి 2 భార్యలు, అంబిక, అంబాలిక. అందమైన భార్యలు ఉండడం వలన, రాజ్యపాలన వదిలేసి రతిక్రీడలు జరపడం వలన శరీరం శుష్కించి చనిపోయాడు. కేవలం 7 ఏళ్లలో ప్రాణాలు కోల్పోతాడు. ఆ తర్వాత కురువంశ నాశనం జరగకూడదని సత్యవతి భీష్ముడిని వివాహం చేసుకోమని అడగగా వివాహం చేసుకోనని ప్రతిజ్ఞ చేశానని చెప్తాడు. సత్యవతి పెద్ద కుమారుడైన వేదవ్యాసుణ్ణి ప్రార్థిస్తుంది. సత్యవతి కోరిక మేరకు కురువంశ రక్షణకు వేదవ్యాసుడు దేవరన్యాయం ద్వారా సంతానాన్ని కలుగజేస్తానని చెప్తాడు. మొదట వేదవ్యాసుని గదిలోకి అంబిక వెళ్లి ఆ చీకటిలో తెల్లని జుట్టు, తెల్లని గడ్డం, మాసిన తెల్లని వస్త్రాలతో ఉన్న వేదవ్యాసుణ్ణి చూసి భయపడి కళ్ళు మూసుకుంటుంది. అందువలన అంధుడు జన్మిస్తాడు. అతనే ధృతరాష్ట్రుడు. అయితే మొదటివాడు గుడ్డివాడు, రాజ్యరక్షణకు పనికిరాడు కాబట్టి ఈసారి అంబాలికను పంపుతుంది. గదిలో ఉన్న వేదవ్యాసుని చూసి అంబాలిక శరీరం ఒక్కసారిగా కంపిస్తుంది. శరీరం కంపించడం వలన పాండు శరీరదారుడు జన్మించాడు. అందువల్ల అతనికి పాండురాజు అని పేరు వచ్చింది. రెండో కుమారుడు కూడా లోపంతో ఉన్నాడని మూడోసారి సత్యవతి మళ్ళీ అంబాలికను వేదవ్యాసుని వద్దకు వెళ్లమని చెప్పగా సరేనని చెప్పి దాసిని పంపుతుంది. దాసి
వేదవ్యాసునికి సేవ చేసి అతని అనుగ్రహంతో బిడ్డను కంటుంది. ఆమెకు యమధర్మరాజే శాపం వలన విదురుడిగా జన్మించాడు. ఆ శాపం ఏమిటంటే, పూర్వం మాండవ్యుడు అనే మహర్షి ఆశ్రమంలో మౌనవ్రతం చేస్తున్న సమయంలో 2 దొంగలు రాజమందిరంలోని ధనాన్ని దొంగిలించి పారిపోతుండగా రక్షక భటులు వెంబడిస్తారు. వారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో మాండవ్యుని ఆశ్రమంలోకి వెళ్లి భూమిలో ధనాన్ని దాచి ఆశ్రమంలో దాక్కుంటారు. అక్కడి వరకు వెంబడిస్తూ వచ్చిన రక్షక భటులు దొంగలు కనబడకపోయేసరికి ధ్యానంలో ఉన్న మహర్షిని అడుగుతారు. కాని అతను మాట్లాడకపోయేసరికి ఆశ్రమం మొత్తం వెతుకగా దొంగలు వారు దోచిన ధనముతో దొరికిపోయారు. అక్కడే ఉన్న మునే వీళ్లకి సంధానకర్త. అంతా తెలిసి దొంగవేషాలు వేస్తున్నాడు. మనం గొంతు చించుకొని అరిచినా పలకడు. మునికి దొంగలతో సంబంధం ఉందని భావించి తీసుకొని వెళ్లి మహారాజు ముంగిట నిలబెడతారు. మహారాజు దొంగలకి మరణశిక్ష, వారికి సహకరించినందుకు మాండవ్యుని ఉద్దేశించి మునివేషంలో ఉన్న దొంగ వీడు కాబట్టి వీడికి ఊరి బయట కొరత వేయండి అని ఆజ్ఞాపిస్తాడు. కొరత మీద ఉన్నా కూడా ప్రశాంతంగా తపస్సు చేసుకుంటూ ఉన్నాడు మాండవ్యముని. తిండి తిప్పలు లేకుండా బ్రతికాడు. అతన్ని చూసి ఎంతోమంది మహర్షులు ఆశ్చర్యపోయారు. రాత్రి పక్షుల రూపంలో వచ్చి, ఎంత గొప్ప తపశ్శాలివి, నీకు ఈ పరిస్థితి కలిగించిన వారెవరు అని ప్రశ్నించారు. దానికి మాండవ్యుడు, తను చేసుకున్న కర్మే సుఖాన్నైనా దుఃఖాన్నైనా తెచ్చిపెడుతుంది. దీనికి వేరేవాళ్లని అనడం దేనికి అని సమాధానమిస్తాడు. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. ఆ మాటలు విన్న నగర రక్షకులు వెళ్లి మహారాజుకు తెలియచేస్తారు. రాజు వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి తాను తెలియక చేసిన పొరపాటు అని క్షమాపణ అడుగుతాడు. కొరత నుంచి దింపించబోయాడు. కాని శూలం ఊడి రాకపోవడంతో చేసేది లేక మొదలు నరికివేశారు. అప్పట్నుంచి మాండవ్యుణ్ణి మణిమాండవ్యుడు అంటారు. గొప్పదైన తపఃప్రభావం చేత లోకాలను తిరిగి వస్తూ ఉండేవాడు. ఒకసారి యమలోకానికి వెళ్లి యముణ్ణి, ఏం పాపం చేశానని నాకు కొరత మీద అంతటి ఘోరమైన శిక్ష వేశావు అని ప్రశ్నించగా దానికి యముడు, నీవు చిన్నప్పుడు తూనీగలను పట్టి ముళ్ళుగుచ్చావు. దాని ఫలితమే నీవు అనుభవించావు. అయినా చేసిన పాపం అనుభవించక తప్పదు అని యముడు చెప్తాడు. ఆ మాత్రం దానికి ఇంతటి కఠిన శిక్ష అంటూ ఉగ్రుడయ్యాడు మాండవ్యుడు. బాల్యంలో అజ్ఞానంలో చేసిన దానికి తగని శిక్ష వేశావు. అందుకని యముణ్ణి మానవలోకంలో శూద్రయోనిలో పుడతావు అంటూ శాపం పెడతాడు. అప్పటినుంచి ఈ 14 ఏళ్లు దాటని పసివాళ్లు ఏమి చేసినా పాపం తగలకూడదు. వాళ్లకి ఎవరు ఏం నష్టం కలిగించినా పాపం చుట్టుకుంటుంది. ఇది నా శాసనం అని తెలియచేస్తాడు. ఆనాటి మాండవ్యుని శాపం వలన వేదవ్యాసుని దేవరన్యాయంతో దాసికి యముడే విదురునిగా జన్మిస్తాడు. అయితే విదురుడు మాత్రం రాజనీతిలో మహానిపుణుడు. ధృతరాష్ట్రునికి మంత్రి కూడా. అన్నిటికన్నా నీతి, న్యాయం వైపు నిలబడే వ్యక్తి. వారణావతానికి వెళ్తున్న కుంతీదేవి వద్ద విదురుడు సెలవు తీసుకొని మరలి వెళ్లాడు. విదురుని మాటలు అర్థం కాని కుంతీదేవి విదురుడు ఏం చెప్పాడు అని ధర్మరాజుని అడిగింది. ధర్మరాజు తల్లితో, అమ్మా, విషాగ్నుల వలన అపకారం జరగవచ్చని అప్రమత్తంగా ఉండమని చెప్పాడు. విదురుని ప్రేమకు కుంతీతో సహా అందరూ ఆనందించారు. పాండవులు
దుర్యోధనుని కుట్రలను తెలుసుకొని లక్క ఇంటిని కాల్చడానికి ఒక పథకం వేశారు. రాత్రి సమయంలో పాండవులు లక్క ఇంటిలోని సొరంగం ద్వారా బయటికి వచ్చారు. అప్పటికే దుర్యోధనుడు లక్క ఇంటిని కాల్చడానికి ఆజ్ఞాపించాడు. లక్క ఇల్లు కాలిపోతున్నప్పుడు పాండవులు భయపడలేదు. వారు తమ తల్లి కుంతిని, తమ 5 సోదరులను మోసుకొని దుర్యోధనుని కళ్ళు తప్పించారు. రాత్రి చీకటిలో పాండవులు ఒక చీకటి అడవిలోకి ప్రవేశించారు. కుంతీదేవి బలహీనంగా ఉండడంతో భీముడు ఆమెను తన మీద మోసుకెళ్లాడు. అడవిలో నడుస్తుండగా పాండవులు అలిసిపోయారు. భీముడు తన తల్లిని, తన సోదరులను ఒక చెట్టు కింద పడుకోబెట్టాడు. ఆ సమయంలో భీముడు నీటికోసం వెతికాడు. నీటికోసం వెతుకుతున్నప్పుడు భీముడు ఒక సరోవరాన్ని కనుగొన్నాడు. అతను సరోవరంలో స్నానం చేసి కడుపు నిండా నీరు తాగాడు. ఆ తర్వాత అతను తామరాకులలో కొంత నీటిని తీసుకొని తన తల్లి, తన సోదరులకు ఇచ్చాడు. పాండవులు ఆ అడవిలో కొంతకాలం గడిపారు. పాండవులు అజ్ఞాతవాసం చేస్తున్న సమయంలో ఒకరోజు అడవిలో అందరూ నిద్రిస్తుండగా వారికి భీముడు కాపలాగా నిలబడి ఉన్నాడు. హిడింబాసురుడు అనే రాక్షసుడు తన సోదరి హిడింబితో కలిసి ఆ అడవిలో ప్రయాణిస్తూ పాండవులను చూశాడు. హిడింబాసురుడు మానవ మాంసాన్ని తినాలని తహతహలాడాడు. పాండవులను చంపి తిరిగి తన వద్దకు తీసుకురావడానికి హిడింబిని పంపాడు. హిడింబి అతని సూచనల మేరకు వెళ్ళింది. కాని భీముణ్ణి చూడగానే ఆమె మనసు మారిపోయింది. ఆమె అందమైన స్త్రీ రూపాన్ని ధరించి భీమునికి తన సోదరుని గురించి చెప్పింది. భీముణ్ణి తనని వివాహం చేసుకోవాలని కోరింది. హిడింబాసురుడు తన సోదరిపై కోపంతో ఆమెను చంపడానికి ఆమె వైపు దూసుకు వెళ్ళాడు. భీముడు హిడింబాసురుడిని అడ్డగించి తనతో పోరాడమని సవాలు చేశాడు. నిద్రలో ఉన్న పాండవులు వారి పోరాట శబ్దాలు విని మేల్కొని హిడింబాసురుడిని చంపడంలో భీముడికి సహాయం చేయడానికి ముందుకొచ్చారు. అయితే భీముడు వారిని ప్రేక్షకులుగా ద్వంద్వయుద్ధాన్ని చూడమని కోరాడు. అర్జునుడు సూర్యుడు అస్తమించబోతున్నాడని, ఆ సమయంలో రాక్షసులు బలపడతారని, హిడింబాసురుడిని వీలైనంత త్వరగా చంపాలని భీముడికి గుర్తు చేశాడు. భీముడు హిడింబాసురుణ్ణి చితకబాది 2 ముక్కలు చేశాడు. హిడింబ మరణంతో పాండవులు ఊరటపడ్డారు. హిడింబితో భీముడికి వివాహం జరుగుతుంది. కొంతకాలానికి వారిద్దరికీ ఒక కుమారుడు జన్మించాడు. ఆ కుమారుడి పేరు ఘటోత్కచుడు. ఘటోత్కచుడు చాలా బలశాలి, అందగాడు. అతను చిన్నతనంలోనే రాక్షసులను చంపడం ప్రారంభించాడు. ఘటోత్కచుడు ఒకరోజు తన తండ్రి భీమునితో మాట్లాడుతూ, తండ్రి, నేను రాక్షసులను చంపడం ప్రారంభించాను. రాక్షసులు నాకు భయపడుతున్నారు. నేనింకా చిన్నవాడిని, కాని నేను రాక్షసులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పాడు. భీముడు ఘటోత్కచుడిని చూసి మురిసిపోయాడు. కుమారుడా, నీవు చాలా బలశాలివి, అందగాడివి. నీవు రాక్షసులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నావని తెలుసుకొని నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు రాక్షసులను చంపి లోకానికి మేలు చేయి అని చెప్పాడు. హిడింబాసుర వధ తర్వాత పాండవులు హిడింబవనం నుంచి బయలుదేరి శాలిహోత్ర మహాముని ఆశ్రమానికి చేరుకున్నారు. శాలిహోత్రముని వారికి ఆతిథ్యమిచ్చాడు. ఇంతలో అక్కడకు వ్యాస మహర్షి వచ్చాడు. అందరూ ఆయనకు పాదాభివందనం చేశారు. పాండవుల దుర్గతికి వ్యాసుడు జాలిపడ్డాడు. కొడుకు మాట విని ధృతరాష్ట్రుడు మిమ్మల్ని రాజ్యం నుంచి వెళ్లగొట్టాడు. దుర్మార్గుల పట్ల ఏమరుపాటు తగదు. కొన్నాళ్లు ఎవరికీ తెలియకుండా మీరు ఇక్కడే కాలక్షేపం చేసి తరువాత ఏకచక్రపురం వెళ్ళండి. అక్కడ బ్రాహ్మణ వేషంలో, బ్రాహ్మణుల ఆశ్రయంలో తలదాచుకోండి. అంతా మంచే జరుగుతుంది అని చెప్పాడు. శాలిహోత్ర మహాముని ఆశ్రమంలో కొన్నాళ్లు గడిపిన తరువాత వ్యాసుడి సూచనపై పాండవులు అక్కడి నుంచి ఏకచక్రపురం వెళ్లడానికి బయలుదేరారు. విదర్భ, మత్స్య, త్రిగర్త దేశాలు దాటి ఏకచక్రపురం చేరుకున్నారు. అక్కడ ఒక బ్రాహ్మణుల ఇంట ఆశ్రయం పొంది భిక్షాటనతో కాలం గడపసాగారు. ఒకనాడు 4 సోదరులు
భిక్షాటనకు వెళ్ళగా భీముడు ఒక్కడే ఇంట్లో ఉన్నాడు. ఇంతలో ఇంటి యజమానుల భాగం వైపు నుంచి ఏడుపులు, పెడబొబ్బలు వినిపించసాగాయి. ఎవరికి ఏ ఆపద ఎదురైందోనని కుంతి అటువైపు హుటాహుటిన వెళ్ళింది. భార్యాబిడ్డలను పట్టుకొని అదే పనిగా వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు బ్రాహ్మణుడు. నిస్సారమైనది ఈ జీవితం, ఎంతటి వాళ్లకైనా కర్మఫలం తప్పదు. అగ్నిసాక్షిగా పెళ్లాడాను దీన్ని. రాక్షసుడి తిండికి దీన్నెలా పంపను? లోకం తెలియని పసికోన కూతురు. రాక్షసుడికి ఆహారంగా వెయ్యడానికి నాకు చేతులెలా వస్తాయి? కొడుకు ఒక్కగానొక్క వంశాంకురం, తిలోదకాలన్నా లేకుండా వీణ్ణి మాత్రం ఎలా పంపను? నేనే వెళతాను అంటూ కళ్ళు తుడుచుకున్నాడు. వద్దు వద్దు, మీరు వెళ్ళకండి. మీరు లేకుండా నేనీ సంసారాన్ని ఈదలేను, అసలు బతకలేను. పుణ్యశ్రీగా చనిపోవడం కన్నా పుణ్యం లేదు. నన్ను పంపండి. ఆ రాక్షసుడికి ఆహారంగా నేనే వెళతాను ఏడుస్తూ అంది ఆ ఇల్లాలు. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. ఏనాటికైనా పరాయి ఇంటికి వెళ్లవలసిన దాన్ని నన్ను పంపండి అంది కూతురు బిగ్గరగా రోదిస్తూ. ఊహ తెలియని కొడుకు ఇదంతా చూస్తూ, ఎందుకు మీరంతా ఏడుస్తారు? నేనెళతాను, ఆ రాక్షసుణ్ణి చంపేసి వస్తా అంటూ దగ్గరే ఉన్న కర్రనందుకున్నాడు. అసలేమైందమ్మా? మీరంతా ఎందుకో బాధపడుతున్నారు? రాక్షసుడంటున్నారు. ఆ రాక్షసుడెవరు? మీకొచ్చిన ఆపద ఏమిటి? మీకు ఆపద వస్తే మాకు వచ్చినట్లే. సందేహించకుండా చెప్పండి అంది కుంతి. ఏం చెప్పేది తల్లి? ఈ ఊరికి ఆమడ దూరంలో బకాసురుడి గుహ ఉంది. ఇదివరకు వాడు ఊళ్ళో వాళ్లందరినీ మింగేస్తూ ఉండేవాడు. అప్పుడు ఊళ్ళో వాళ్లంతా ఆలోచించి బకాసురుడితో ఒక ఒప్పందం చేసుకున్నారు. ప్రతిరోజూ ఒక మనిషి 2 పోతులు వంటకాలతో బండెడు ఆహారం వాడికి పంపుతామని. వాడు ఊరిమీద పడకుండా ఉండాలని ఆ ఒప్పందం. మా రాజుకు ఆ రాక్షసుణ్ణి ఎదిరించే బలం లేదు. అందుకే రోజూ వంతులవారీగా ఒక్కో ఇంటినుంచి ఒక మనిషి అతడికి ఆహారంగా వెళుతున్నాం అని చెప్పాడా బ్రాహ్మణుడు. విచారించకండి, దీనికి తగిన ఉపాయం చెబుతాను అంది కుంతి. మీకు ఒక్కడే కొడుకు, పైగా పసివాడు. నాకు 5 కొడుకులు, వాళ్లలో ఒకణ్ణి పంపుతాను అంది. శివశివ అంటూ చెవులు మూసుకున్నాడు బ్రాహ్మణుడు. అతిథిని చావుగా ఎరగా వేయడం మహాపాతకం. నా ప్రాణం కోసం అతిథిగా వచ్చిన బ్రాహ్మణుణ్ణి రాక్షసుడికి బలి చెయ్యాలా? నేను ఇంతటి పాతకానికి సమ్మతించలేను తల్లి అన్నాడు. అయ్యా, మీరు అనవసరంగా బాధపడకండి, మరేమీ భయపడకండి. నా కొడుకు సంగతి మీకు తెలీదు. వాడు మహాబలసంపన్నుడు. 100 మంది బకాసురులైనా వాణ్ణేమీ చెయ్యలేరు. ఏ తల్లికైనా కన్న కొడుకు చేదు కాదు కదా. నేను నా కొడుకుని ఎలా బలిపెడతాననుకున్నారు? జరిగేది చూస్తూ ఉండండి అంటూ భీముణ్ణి కేకేసి పిలిచింది. బకాసురుడికి బండితో భోజనం తీసుకెళ్లమని చెప్పింది. ఉత్సాహంగా సిద్ధపడ్డాడు భీముడు. త్వరత్వరగా పంచభక్షాలతో భోజనం తయారు చేయించి పోతులు పూంచిన బండికెక్కించాడు బ్రాహ్మణుడు. బండిపైకెక్కి భీముడు బయల్దేరాడు. బకాసురుడి గుహ అల్లంత దూరం ఉందనగా యమున ఒడ్డున బండిని నిలిపాడు. నదిలో కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని వచ్చి బకాసురుణ్ణి కేకలేసి పిలిచాడు. వాడు రాలేదు. ఈలోగా భోంచేద్దామని బండిలోని పదార్థాలను ఆరగించడం ప్రారంభించాడు. గుహ ముందుకు భోజనం బండి వచ్చే జాడ కనిపించకపోవడంతో ఆకలితో నకనకలాడుతున్న బకాసురుడు బయటకు వచ్చాడు. కొద్ది దూరం వచ్చేసరికి బండిమీద భోంచేస్తున్న భీముడు కనిపించాడు. బకాసురుడికి కోపం నశాలానికెక్కింది. నాకోసం తెచ్చిన తిండి నువ్వు తినేస్తున్నావేమిటి?
ఒళ్ళు కొవ్వెక్కిందా అంటూ భీముడి వీపు మీద ఒక్క గుద్దు గుద్దాడు. ఏమాత్రం చలించకుండా భీముడు తింటూనే ఉన్నాడు. ఆశ్చర్యపోయాడు బకాసురుడు. కాస్త దూరంలో ఉన్న చెట్టును పెరుక్కు రావడానికి వెళ్ళాడు. వాడు చెట్టు పెరుక్కొని తెచ్చేలోగా భీముడు భోజనం పూర్తి చేశాడు. బండి దిగి మరో చెట్టును ఊడబెరికి బకాసురుడి ఎదురుగా వెళ్ళాడు. ఇద్దరూ చెట్లతో కొట్టుకున్నారు. చుట్టుపక్కల చెట్లన్నీ అయిపోయే వరకు వారి మధ్య చెట్ల యుద్ధం సాగింది. చెట్టనేది ఏదీ కనిపించకపోవడంతో మల్లయుద్ధానికి కలబడ్డారు. భీముడు బకాసురుణ్ణి కిందకు పడదోసి కాలితో తన్నాడు. వాడు చప్పున లేచి భీముణ్ణి గుండెలపై గుద్దాడు. ఇక ఉపేక్షిస్తే లాభం లేదనుకొని భీముడు వాడి మీదకు మెరుపులా దూకాడు. ఒక చేత్తో నడుం దొరకబుచ్చుకొని ఒక చేత్తో వాడి మెడను వంచాడు. మోకాలితో వీపు విరగబొడిచాడు. నెత్తురు కక్కుకుంటూ చచ్చాడు వాడు. బకాసురుడు చచ్చాడని తెలుసుకొని వాణ్ణి చంపిన భీముణ్ణి చూడటానికి ఏకచక్రపుర వాసులంతా తండోపతండాలుగా అక్కడకు చేరుకున్నారు. బకాసురుడి పీడ విరగడ చేసిన భీముణ్ణి, ధైర్యంగా అతణ్ణి పంపిన కుంతిని వేనోళ్ల పొగిడారు. భీముడు బలశాలి మాత్రమే కాదు, అత్యంత ధైర్య సాహసాలు ఉన్నవాడు. కురుక్షేత్రంలో పాండవులను సంహరించడానికి అశ్వత్థామ నారాయణాస్త్రాన్ని ప్రయోగించినప్పుడు భీముడు తల వంచటానికి నిరాకరిస్తాడు. కాని కృష్ణుని మాయ వల్ల పాండవులందరూ ఆ నారాయణాస్త్రం నుంచి రక్షింపబడతారు. కురుక్షేత్ర యుద్ధంలో భీముడు ఒక్కడే 3 అక్షౌణిల కురువ సైన్యాన్ని చంపుతాడు. యుద్ధంలో భీముడికి కర్ణుని చంపే అవకాశం వచ్చినా అర్జునుని శపథము నెరవేరడానికి వదిలివేస్తాడు. 100 మంది కౌరవులను చంపిన ఘనత భీమునిదే. అందుచేతనే కురుక్షేత్ర యుద్ధం అనంతరం పాండవులు ధృతరాష్ట్రుని కలిసినప్పుడు ధృతరాష్ట్రుడు భీమునిపై కపటప్రేమ చూపించి కౌగిలిలో పిండి చేయాలని చూస్తాడు. కాని అన్నీ తెలిసిన శ్రీకృష్ణ పరమాత్ముడు భీమునికి బదులుగా ఒక లోహపు విగ్రహాన్ని ధృతరాష్ట్రుని ముందు పెడితే తన కౌగిలిలో పిండి చేస్తాడు. అందుకే నాశనం చేసే కౌగిలిని ధృతరాష్ట్ర కౌగిలి అంటారు. కౌరవ సభలో మాయాజూదంలో ధర్మరాజు ద్రౌపదిని పణంగా పెట్టి ఓడిపోయినప్పుడు ఏకవస్త్ర అయిన ద్రౌపదిని దుశ్శాసనుడు సభలో ఈడ్చుకువచ్చినప్పుడు భీముడు దుశ్శాసనుడిని చంపి ఆ రక్తంతో ద్రౌపది శిరోజాలను ముడివేయిస్తానని నిండు సభలో ప్రతిజ్ఞ చేసి యుద్ధములో నెరవేర్చుకుంటాడు. అలాగే ద్రౌపదిని తన తొడపై కూర్చోమని సభలో ఆహ్వానించిన దుర్యోధనుడి తొడలను తన గదతో పగలగొడతాడు. అరణ్యవాసంలో ద్రౌపది నడవలేని స్థితిలో భీముడు ద్రౌపదిని ఎత్తుకొని అడవుల్లో నడుస్తాడు. అలాగే అరణ్యవాసంలో ఉన్నప్పుడు ద్రౌపది సౌగంధిక పుష్పాలను అడిగినప్పుడు యక్షులు గంధర్వులతో పోరాడి కుబేరుని వనము నుంచి ఆ పుష్పాలను తెచ్చి ద్రౌపదిని సంతృప్తపరుస్తాడు. అరణ్యవాసములోనే జయద్రథుడు దుస్సల భర్త ద్రౌపదిని మోహించి తీసుకువెళితే భీముడు వెళ్లి విడిపించి జయద్రథుడిని బందీగా తెచ్చి చంపుతాను అంటాడు. కాని ధర్మరాజు మన ఇంటి ఆడపడుచు దుస్సల కాబట్టి దుస్సల భర్తను చంపకుండా వదిలేయమంటే అప్పుడు భీముడు గుండు గీసి పంపుతాడు. అలాగే అజ్ఞాతవాసంలో ద్రౌపది విరాటుని కొలువులో రాణి సుదేష్ణ వద్ద సైరంధ్రిగా ఉండాలనుకోవడాన్ని భీముడు తీవ్రంగా ప్రతిఘటిస్తాడు. భీముడు వలలుడు పేరుతో వంటవాడుగా ఉన్నప్పుడు ద్రౌపదిని మోహించిన కీచకుని ధర్మరాజు వారిస్తున్న అర్ధరాత్రి నర్తనశాలలో భీకరంగా చంపుతాడు. ఆ తరువాత ద్రౌపదిని చంపాలని చూసిన కీచకుని సోదరులను కూడా చంపుతాడు. ఇలా ద్రౌపది గౌరవానికి భంగం వాటిల్లే సందర్భాలలో ఆదుకున్న మొదటివాడు భీముడే. కురుక్షేత్ర యుద్ధం అనంతరం పాండవులు ద్రౌపది స్వర్గారోహణలో ఉన్నప్పుడు మొదట ద్రౌపది పడిపోతుంది. అప్పుడు భీముడు ద్రౌపదిని రక్షించలేకపోయినందుకు చాలా బాధపడతాడు. అప్పుడు ద్రౌపది భీముని ఓదారుస్తుంది. భీముని ఒడిలోనే ప్రాణాలు విడుస్తుంది. చివరికి అర్జునుడు, నకులుడు, సహదేవుడు కూడా పడిపోతారు. చివరికి స్వర్గారోహణలో భీముడు, ధర్మరాజు మాత్రమే మిగులుతారు. కొంత సమయానికి భీముడు కూడా పడిపోవడం ప్రారంభిస్తాడు. చివరికి ధర్మరాజు కన్నా ముందు నేల కొరుగుతాడు.
ఈ విధంగా భీముని కథ ముగుస్తుంది. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి.